వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనేది మన పెద్దలు చెప్పిన సామెత. దీనికి అర్థం లోతైన జ్ఞానం కోసం మహాభారతం వినాలి, రుచికరమైన పౌష్టికాహారం కోసం గారెలు తినాలి అని. గారెలు తెలుగువారికి ఇష్టమైన వంటకం. పండుగల రోజుల్లోనూ రోజువారీ అల్పాహారంగా మనం తీసుకుంటూ ఉంటాం. కొబ్బరి వేరుశనగ పచ్చడితో తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి ఈరోజైతే నేను ఇంకొక విషయం, కనుమ రోజు మినుము కొరకాలని కూడా అంటూ ఉంటారండి. అందుకే ఈరోజు కనుమ రోజు నేను గారెలు చేశాను. మరి ఈ గారెలు చాలామంది చాలా వెరైటీగా చేసుకుంటూ ఉంటారు. సందర్భాన్ని బట్టి కూడా గారెలు రకరకాలుగా చేస్తూ ఉంటారు. మరి నేను ఇవాళ గారెలు ఎలా చేశానో మన వెన్నెల కంటి కిచెన్లో చూసేద్దాం. గారెలు చేసుకోవాలి అంటే ముందుగా మనము మినప్పప్పు నానబెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాసు మినప్పప్పు 5 hours ముందు నేను నానబెట్టేశాను. ఇది బాగా నానిపోయింది. ఇప్పుడైతే నేను 2-3 times బాగా పప్పు కడిగేసుకొని మిక్సీ కప్లో వేసేసాను. యాక్చువల్గా గారెలు మనం గ్రైండర్లో వేస్తే చాలా బాగా వస్తాయి. కానీ నేను ఒక గ్లాసు మినపప్పు నానబెట్టాను కాబట్టి అది గ్రైండర్కే సరిపోతుంది, రాదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను. అయితే మిక్సీలో మనము చాలా జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకు అంటే బాగా లూజ్ అయిపోయింది అనుకోండి, గారె మనకి రాదు. అలాగని గట్టిగా చేయకూడదు, స్మూత్నెస్ రాదు. కాబట్టి మిక్సీ వేసేటప్పుడే మనకి గారె ఎలా వేయాలా అనేది అర్థమవుతుంది. మరి మిక్సీలో ఇప్పుడు నేను గారె పిండి ఎలా వేస్తానో చూడండి. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నేను ఈ గారెలు మధ్యాహ్నం భోజనంలోకి వేస్తున్నాను కాబట్టి మనము దీంట్లో 2 పచ్చిమిరపకాయలు, 1 అల్లం ముక్క వేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం మరీ చప్పగా టిఫిన్ టైంలో మనకి సాంబారు చట్నీతో అద్దుకుంటాం కాబట్టి ఆ టిఫిన్ టైంలో మనము ఏం వేయక్కర్లేదు. కానీ ఇప్పుడు మాత్రం 2 పచ్చిమిరపకాయలు, 1 అల్లం ముక్క వేసామనుకోండి, కొంచెం ఉప్పగా కారంగా అన్నంలో అద్దుకొని తినడానికి చాలా బాగుంటుంది. అందుకే అండి, సందర్భాన్ని బట్టి వంటలో మార్పులు చేసుకుంటూ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. మరి నేనైతే మిక్సీలో వేశాను కదండి, వాటరు కొంచెం డ్రాప్ చూసుకొని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు. అలాగని చాలామంది సాల్ట్ ముందుగా వేసేస్తారు. మినపప్పు మిక్సీలో రుబ్బేటప్పుడు సాల్ట్ వేస్తే అది బాగా లూజ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏంటంటే గారె పట్టుకోవడానికి పిండి రాదు. కాబట్టి సాల్ట్ మాత్రం వేయద్దు. మనం మిక్సీ వేసేసుకున్నాక ఎంత చూసుకొని అంత వేసుకోవాలి సాల్ట్. నీళ్ళైతే చాలా కొంచెం వేసుకొని పిండి కొంచెం గట్టిగా వచ్చేలాగా రుబ్బుకోవాలి. చూసారా అండి, పిండి గట్టిగా వచ్చింది, స్మూత్గా వచ్చింది. ఇలా వేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనము ఈ గిన్నెలోకి తీసేద్దాం. ఇక్కడ పిండి కొంచెమే ఉంది కాబట్టి నేను పిండికి సరిపడా కొంచెం సాల్టే వేస్తున్నాను. పిండి అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం బాండి పెట్టుకుందాం. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకోవాలి. 5 minutes ఆయిల్ బాగా హీట్ అయ్యాక గారెలు వేద్దాం. నూనె బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను గారెలు వేస్తాను. చాలా ఈజీ అండి, చేత్తోటే వేసేయచ్చు. చూసారా అండి, గారెలు ఎంత ఈజీగా వేసేయచ్చు చేత్తోటే. మనము ఒక గారె వేసాక మళ్ళీ మనము నీళ్ళల్లో చేతడుపుకొని మళ్ళీ పిండి తీసుకొని వేస్తే చాలా ఈజీగా వేసేయచ్చు. గారెలు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టద్దండి, ఎందుకంటే లోపల పిండి ఉడకదు. మనము మిడిల్ పెట్టుకొని కొంచెం ఎక్కువ కాదు కొంచెం తక్కువ కాకుండా మంట మీద పెట్టుకుంటే గారెలు బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారండి, గారెలు అయితే సిద్ధమైపోయాయి. ఈ కనుమ రోజు నేను మినుము కొరకాలి అని గారెలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టాను. చాలా స్మూత్గా చాలా క్రిస్పీగా ఉన్నాయి. మనము గారెలు అనేది రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఈ వెరైటీ చూపించాను. మరొక వీడియోలో మళ్ళీ నేను మీకు డెఫినెట్గా వెరైటీ గారెలు చూపిస్తానండి. మరి చూసారు కదా మన వెన్నెల కంటి కిచెన్లో నేను ఈరోజు గారెలు ఎలా చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.